అంటే ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోరిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటిషన్పై తీర్పుని రిజర్వ్లో ఉంచింది కోర్టు. పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు సమయం కోరింది ఈడీ. సో కుమారుడి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆ పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరారు కవిత. కానీ ఆర్డర్ రిజర్వ్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంతకుముందే చూసాం, మనం కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ కోర్టుకు ముందు వెళ్ళడం, కవిత మాట్లాడుతూ వెళ్ళడం చూసాం. ఆమె బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్లో ఉంచింది కోర్టు. ఆ పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు కొంత టైం కావాలని కోరింది ఈడీ. దీంతో కోర్టు తీర్పుని రిజర్వ్లో పెట్టింది. ప్రధానంగా కుమారుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటూ కవిత కోరారు. ఆర్డర్ రిజర్వ్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. రైట్, మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్లో. మహాత్మా. కవిత రెగ్యులర్ బెయిల్తో పాటుగా ఈరోజు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి ఒక అభ్యర్థన అడిగారు కోర్టుని. ఎందుకంటే తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. వచ్చే నెల 16 వరకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆ పరీక్షలకి ఆ బాబుని ప్రిపేర్ చేయించాలి. ఈ నేపథ్యంలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అంటూ ఒక అప్లికేషన్ ఆమె మూవ్ చేసుకున్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఉంది. కాకపోతే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద రిప్లై ఇవ్వడానికి, దానికి కౌంటర్లు దాఖలు చేయడానికి ఈడీ తమకు కొంత సమయం కావాలి, తమ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాతనే బెయిల్ మీద నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈవెన్ మధ్యంతర బెయిల్ మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముందు మా ఆర్గ్యుమెంట్స్ వినండి, మాకు కొంత సమయం ఇచ్చి మా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోండి అంటూ జడ్జిని ఈడీ తరపున న్యాయవాదులు కోరారు. అయితే కవిత తరపు న్యాయవాదులు మాత్రం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వచ్చే నెల 16 వరకు చిన్నబాబుకి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో అప్పటిదాకా మధ్యంతర బెయిల్ ఇవ్వండి, ఎటువంటి షరతులు విధించినా ఆ షరతులు అంగీకరిస్తామంటూ అభ్యర్థన చేశారు. ఎట్ ద సేమ్ టైం రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచాక ఇక ఆమె దగ్గర నుంచి వాంగ్మూలం అంతా నమోదు చేసుకున్నాం, ప్రశ్నించాము. కొంతమంది నిందితులతో కలిపి క్రాస్ ఇంట్రాగేషను, కన్ఫ్రంటేషను ఇది కూడా చేశాము. ఇక ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కి పంపించండి, 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అంటే జైలుకి పంపించండి అంటూ ఈడీ మొదట కోరింది. ఆ సమయంలోనే కవిత తరపు న్యాయవాదులు మధ్యంతర బెయిల్కి సంబంధించిన అప్లికేషన్ మూవ్ చేసి మధ్యంతర బెయిల్ కావాలని కోరారు. ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు జరిగాయి. వాదోపవాదాల అనంతరం సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈ ఆర్డర్ని రిజర్వ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ ఇస్తానని చెప్పారు. ఈలోపు కుటుంబ సభ్యుల్ని కలవడానికి అనుమతించాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోరితే, మీరు ఏది కోరినా అది రాతపూర్వకంగా ఇవ్వండి, ఓరల్గా అభ్యంతరించడం కాదు, అభ్యర్థన చెప్పడం కాదు, అది రిటర్న్గా అప్లికేషన్ పెడితే తాను కన్సిడర్ చేస్తానని చెప్పారు. వారు రాతపూర్వకంగా అప్లికేషన్ రాసి ఇప్పుడే కోర్టుకి అందజేశారు. కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడేందుకు అనుమతి దొరికినట్టే అని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా, బెయిల్ రాకపోతే తిహార్ జైలుకే పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీదనే ఉత్కంఠ నెలకొనుంది. అది ఏ క్షణమైనా అంటే మధ్యాహ్నం 2 గంటలకి కోర్టు తీర్పు వెలువడనుంది. రైట్ మహాత్మా, ఇక మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువడనుంది. మరి చూడాలి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది. మధ్యంతర బెయిల్ అయితే కోరారు కవిత, దాన్ని రిజర్వ్లో ఉంచింది కోర్టు.